హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజ్రక్ తెలుగు. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లోని బిగ్ సేవింగ్ డే సేల్స్ స్టార్ట్ అయింది కదా. ఈ సేల్స్లో మనకి స్మార్ట్ టీవీస్ మీద, సౌండ్ బార్స్ మీద ఎన్నడూ చూడనటువంటి మంచి ప్రైస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని రకాల టీవీస్ మీద అప్రాక్సిమేట్లీ 9,000 వరకు ప్రైస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అవేమి కూడా తక్కువ రకం టీవీలు ఏమి కాదు. సోనీ, ఎల్జీ టీవీస్ మీద కూడా 9,000 రూపాయల వరకు ప్రైస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ బార్స్ మీద కూడా 6,000 రూపాయల వరకు ప్రైస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కనుక టీవీ కానీ సౌండ్ బార్ కానీ పర్చేస్ చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం అన్నమాట. ఇంత తక్కువకు మళ్ళీ రావు. సో మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ అన్నీ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ప్రోటైన్ చెప్పింది కదా, దాంట్లో అయితే పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో వచ్చినప్పటికి మ్యాక్సిమం మీకు మార్నింగ్ 4 o'clock ఆర్ 3 o'clock ఆ టైం అయితే అవుతుంది అనమాట. ఇంకా ఆ టైంకి ద బెటర్ స్మార్ట్ టీవీస్ అండ్ సౌండ్ బార్స్ మీద మంచి ప్రైస్ డ్రాప్స్ అయినా ఉంటే మాత్రం ఆ ప్రోటైన్ చెప్పింది కదా, దాంట్లో ట్యాగ్ చేస్తాను. సో మీరు అదే చెక్ చేసుకున్నాక పర్చేస్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. చాలా ఎక్కువ మందికి అయితే ఈ వీడియో రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఎప్పుడూ రాలేదు కాబట్టి వాళ్ళు కూడా పర్చేస్ చేసుకొని వాళ్ళ మనీ కూడా సేవ్ అవ్వాలి. కాబట్టి ఈ వీడియో అయితే లైక్ చేసి, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టీవీ వచ్చినప్పటికీ సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. పిక్చర్ క్వాలిటీ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇది రెగ్యులర్గా వీళ్ళు 27,000, 25,000 రూపాయల బడ్జెట్లో 43 నుంచి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 22,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. ఈ బడ్జెట్లో మనకి వర్త్ అని చెప్పుకోవచ్చు. మీరు బ్లైండ్గా పర్చేస్ చేసుకోండి. అదే ఈ టీవీ మీకు 55 ఇంచులో కావాలంటే రెగ్యులర్గా వీళ్ళు 39,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 33,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. ఈ రెండు ప్రైజెస్లోని కూడా ఈ టీవీ అయితే వర్త్. అండ్ సెకండ్ టీవీ వచ్చినప్పటికీ సామ్సంగ్ QE-F6. ఇది మనకి QLEDతో వస్తుంది. మంచి డిస్ప్లే క్వాలిటీ అంతా కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయరు. ఓన్లీ మనకి స్మార్ట్ IR రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మన 43 ఇంచు 33,000 రూపాయల బడ్జెట్లో రెగ్యులర్గా సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఎస్బీఐ కార్డు ఉంటే 26,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. అదే మన 55 కావాలనుకోండి, రెగ్యులర్గా 43,000 రూపాయల వస్తుంది. మనకి ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 37,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. చాలా మంచి ప్రైస్ డిస్కౌంట్లోనే ఈ టీవీ కూడా రావడం జరుగుతుంది. అండ్ థర్డ్ టీవీ వచ్చినప్పటికి TCL C6K. ఇది మినీ LED స్మార్ట్ టీవీ. రెగ్యులర్గా వీళ్ళు 49,000 రూపాయల బడ్జెట్లో 55 ఇంచెస్ సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ మీ దగ్గర ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 44,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. ఈ బడ్జెట్లో ఇది వర్త్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫోర్త్ టీవీ వచ్చినప్పటికి TCL P7K. వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. ఆడియో క్వాలిటీ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఇది మన 55 ఇంచు 38,000 రూపాయల బడ్జెట్లో రెగ్యులర్గా సేల్ చేస్తున్నారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 31,740 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ వచ్చినప్పటికి LG UA8200 అనమాట. ఇది మనకి 55 ఇంచు 39,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 35,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. ఈ బడ్జెట్లో దీన్ని మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే 43 ఇంచులో కావాలనుకోండి, రెగ్యులర్గా వీళ్ళు 30,000, 27,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు అనమాట. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కానీ ఎస్బీఐ క్రెడిట్ కార్డు కానీ ఉందనుకోండి, ఇది అప్రాక్సిమేట్లీ 23,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో ఇంతవరకు ఎప్పుడు రాలేదన్నమాట. చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. మీరు ఆరామ్స్గా అయితే పర్చేస్ చేసుకోండి. అండ్ ఎల్జీలో QLED కావాలనుకోండి, 8AA. చాలా మంచి స్మార్ట్ టీవీ. ఇది రెగ్యులర్గా వీళ్ళు 45,000 రూపాయల బడ్జెట్లో 55 ఇంచెస్ సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 40,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది. ఆడియో క్వాలిటీ పెర్ఫార్మెన్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. బ్లీడింగ్ ఇష్యూ ఏమీ కూడా 2026 మ్యానుఫ్యాక్చరింగ్ టీవీలో అయితే మాత్రం లేదు. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేప్పటికి సోనీ బ్రావియా 2 S25e M2 అనమాట. ఇది మనకి S25కి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. ఆడియో క్వాలిటీ పెర్ఫార్మెన్స్ అంతా కూడా బాగుంటుంది. దీంట్లో కూడా డాల్బీ అట్మాస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. మీకు ఏం డిఫరెన్స్ కూడా ఉండదు. ఇది 55 ఇంచ్ రెగ్యులర్గా 55,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 48,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. 55 ఇంచ్ 48,000 రూపాయల బడ్జెట్లో ఎప్పుడు కూడా రాలేదు. మనకి 40,000 రూపాయలు, 43,000 రూపాయల బడ్జెట్లో 43 ఇంచ్ అయితే వస్తుందన్నమాట. బట్ 55 ఇంచే 48,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది కాబట్టి మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ హైసెన్స్ నుండి హైసెన్స్ E75Q అని చెప్పేసి ఒక మంచి QLED స్మార్ట్ టీవీ ఉంటుంది. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. పెర్ఫార్మెన్స్, ఆడియో క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇది విదా ఓఎస్తో వస్తుందన్నమాట. ఎక్కువ యాప్స్ యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం కొద్దిగా డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అయితే ఉండదు. ఇంపార్టెంట్ కొన్ని రకాల ఓటీటీ యాప్స్ అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. మీరు ఎక్కువ యాప్స్ యూస్ చేయము, మంచి పిక్చర్ క్వాలిటీ కావాలి, అది కూడా తక్కువ బడ్జెట్లోనే కావాలంటే ఈ టీవీని కన్సిడర్ చేసుకోండి. ఇది రెగ్యులర్గా 55 ఇంచు 35,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 26,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ హైయర్ నుండి హైయర్ H6C అని చెప్పేసి ఒక మంచి QLED స్మార్ట్ టీవీ అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అంతా కూడా బాగుంటుంది. కాకపోతే ఆడియోలో ఇది 19 వాట్ స్టీరియో స్పీకర్
స్పీకర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు పక్కా సౌండ్ బార్ మెయింటైన్ చేసుకుంటే ద బెటర్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది. ఇది డాల్బీ డిజిటల్తో అయితే వస్తుంది అనమాట. డాల్బీ అట్మాస్ లాంటివి ఏమి కూడా ఇందులో వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు. అది 55 ఇంచ్ రెగ్యులర్గా 43,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 36,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. ఒకవేళ ఇదే టీవీ 43 ఇంచ్లో కావాలనుకోండి, రెగ్యులర్గా వీళ్ళు 31,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ కానీ లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 26,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుంది. 26,000 రూపాయల బడ్జెట్లో హైయర్ నుండి ఒక మంచి QLED స్మార్ట్ టీవీ అంటే ఇదే. దీన్ని మీరు ఆరామ్స్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు 32 సెగ్మెంట్లో 2 టీవీలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పటికీ TCL V5C అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. ఇది రెగ్యులర్గా వీళ్ళు 13,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 10,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి LG నుండి LG LR600 అని చెప్పేసి ఒక మంచి IPS 32 స్మార్ట్ టీవీ అయితే ఉంటుంది. దీన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇది రెగ్యులర్గా వీళ్ళు 15,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 13,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. ఇది ఎప్పుడు కూడా 13,000 రూపాయలకి అయితే రాలేదు. ఎప్పుడు మనకి 14,000 రూపాయల దగ్గరలోనే ఉండేది. ఫస్ట్ టైం 13,000కి అయితే వచ్చింది. ఎవరికైతే 32 సెగ్మెంట్లో IPS టీవీ కావాలనుకుంటారో వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా మన స్మార్ట్ టీవీస్ వచ్చినప్పటికీ వీటిలో మీకు ఏ టీవీ కావాలనేటువంటిది మీ బడ్జెట్ ఆధారంగా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన సౌండ్ బార్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ సోనీ S40R అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్. మనకి ఇది 5.1 ఛానల్తో వస్తుంది. డాల్బీ డిజిటల్ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. బేస్ బాగుంటుంది, వాకల్స్, ట్విట్టర్స్ అన్నీ కూడా బాగుంటుంది. మన సరౌండింగ్ ఎఫెక్ట్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇది రెగ్యులర్గా వీళ్ళు 34,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు. ఇది మనకి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ విత్ 1,000 కూపన్ డిస్కౌంట్ తీసేగా 19,000 రూపాయల బడ్జెట్లోనే ఈ సౌండ్ బార్ అయితే వస్తుందన్నమాట. చాలా మంచి ప్రైస్ డిస్కౌంట్లో వస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ సౌండ్ బార్ వచ్చినప్పటికి LG SQ70 టీవీ అన్నమాట. ఇది డాల్బీ అట్మాస్తో వస్తుంది. 3.1 ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ బాగుంటుంది, వాకల్, ట్విట్టర్స్ అన్నీ కూడా బాగుంటాయి. మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్గా వీళ్ళు 24,000 రూపాయల బడ్జెట్లోనే సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అండ్ కూపన్ డిస్కౌంట్ తీసేగా 18,000 రూపాయల బడ్జెట్లోనే ఈ సౌండ్ బార్ అయితే వస్తుందన్నమాట. ఇంత తక్కువకి ఇది ఎప్పుడు కూడా రాలేదు. కావాలంటే ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి JBL SP580 అన్నమాట. ఇది రెగ్యులర్గా వీళ్ళు 24,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 20,000 రూపాయల బడ్జెట్లోనే ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది. మంచి థంపింగ్ బేస్ అయితే ఉంటుంది. అలాగే డీటెయిల్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. కాకపోతే ఇందులో 3.1 ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ జెబ్రానిక్ నుండి 9900 అని చెప్పేసి ఒక మంచి సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఇది 5.2.2 ఛానల్తో వస్తుంది. సరౌండింగ్ పార్టీషన్ చాలా బాగుంటుంది. అండ్ వాకల్ క్లారిటీ బాగుంటుంది. బేస్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అన్నమాట. ఇది రెగ్యులర్గా వీళ్ళు 29,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. సమ్ టైమ్స్ మనకి ఇది 27,000-26,000 రూపాయల బడ్జెట్లో కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. బట్ రీసెంట్ టైంలో మాత్రం 29,000 రూపాయల బడ్జెట్లో స్టేబుల్గా అయితే ఉంది. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 21,000 రూపాయల బడ్జెట్లోనే ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది అన్నమాట. ఈ బడ్జెట్లో మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా చాలా సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి, కానీ వాటి మీద మనకి 1,000-1,500 రూపాయలు ప్రైస్ డిస్కౌంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని సౌండ్ బార్స్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రైజెస్ అనేటువంటి బాగా పెంచేసి మళ్ళీ తగ్గించినట్టు యాక్ట్ చేసి అయితే సేల్ చేస్తున్నారు అనమాట. అవన్నీ కూడా వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. ఈ సౌండ్ బార్స్ మీద, ఈ టీవీస్ మీద మాత్రమే జెన్యూన్గా ప్రైస్ డ్రాప్ అయితే అవడం జరిగింది. ఇది టోటల్ ఈ వీడియో వచ్చినప్పటికి. ఇది మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అవుతే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కామెంట్ చేయడంతో పాటుగా మీ ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా మన వీడియోని షేర్ చేయండి. మంచి ప్రైజెస్కి వస్తున్నాయి కాబట్టి మన ఫ్రెండ్స్, అలా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచిగా టీవీ కానీ ఓ సౌండ్ బార్ కానీ పర్చేస్ చేసుకోవడానికి మన వంతు సహాయం అందించిన వాళ్ళమైతే అవుతాం అన్నమాట. అందు గురించి దయచేసి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ వచ్చేటప్పటికి ఈ సేల్లో పర్చేస్ చేయవలసినటువంటి డిస్కౌంట్స్ ఉన్న ల్యాప్టాప్స్ ఏంటి అనేటువంటి వీడియో అయితే వస్తుంది. ఆ తర్వాత ద బెస్ట్ మొబైల్ ఫోన్స్ వీడియో కూడా వస్తుంది అన్నమాట. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచరక్ తెలుగు.